హలో అందరికీ మన 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 20కి అయితే వచ్చేసాము. ఈరోజు నేను ఏసీవీ డ్రింక్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా నార్మల్గా కొంచెం ఒక స్పూన్ వేసి కొన్ని హాట్ వాటర్ కొన్ని కోల్డ్ వాటర్ మిక్స్ చేసుకుంటాను. నార్మల్గా ఒకవేళ హాట్ వాటర్ కాకుండా కోల్డ్ వాటర్ తోటి తాగాలి అనుకుంటే అలా కూడా తాగొచ్చు. కాకపోతే ఫాస్టింగ్ తర్వాత అంటే నైట్ మొత్తం ఉండే ఎర్లీ మార్నింగ్ డ్రింక్ కాబట్టి కొంచెం వేడిగా తాగితే బాగుంటుంది అని, ఇప్పుడున్న సీజన్కి కూడా బాగుంటుంది, ఇంకా ఫ్యాట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు బాదం పప్పు ఉంటాయి కదా, అలా నట్స్ సీడ్స్, జీడిపప్పు ఒకటే లేదు మిగతావన్నీ వేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో తిన్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ వరకు ఉంటాయి. ఆ తర్వాత లంచ్కి వచ్చేసి నేను బీట్రూట్ చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 బీట్రూట్ తీసుకున్నాను మీడియం సైజ్వి, వాటిని పీల్ తీసి ఇంకా బ్లెండ్ చేసుకోవడమే అనమాట. పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా దీనికోసం నేనైతే 1 కప్ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. ఈ క్వాంటిటీ తోటి దాదాపుగా 6 నుంచి 7 చపాతీలు అయితే అవుతాయి. ఇంకా దీంట్లోనే ఇది వేసి ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న బీట్రూట్ ఉంది కదా, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ బీట్రూట్ అందులో వేసి మిక్స్ చేసుకోవడమే. నేను ఈ బీట్రూట్ని ఉడికించలేదు, నార్మల్గా ఆవిరిలో కూడా పెట్టలేదు, డైరెక్ట్గా రాగానే వేస్తున్నాను. ఇంకా కుక్ చేసేటప్పుడు అంటే మామూలుగా చపాతీ వేయించుకుంటాం కదా, అప్పుడు కూడా ఎలాంటి స్మెల్ రాదు. పెనం మీద వేయించుకున్న వేడి సరిపోతుంది, పచ్చివాసన అయితే అస్సలు రాదు. ఇలా పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి, అప్పుడే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా నేను పిండి కలిపేటప్పుడు ఆయిల్ లాంటివి కూడా ఏం వేయలేదు. పిండి సాఫ్ట్గా కలిపితే పొడి కొంచెం ఎక్కువగా పడుతుంది, అంటే పొడి పిండి ఎక్కువగా పడుతుంది, కానీ చపాతీలు మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా నార్మల్గా నేను ఈ బండ మీద కాకుండా ఒక ప్లేట్ వేసుకొని ఇలా చపాతీలు చేసుకుంటున్నాను. మళ్ళీ కామెంట్లో కామెంట్ చేయకండి చపాతీల బండ లేదంటే డైరెక్ట్గా ఫ్లోర్ మీదే చపాతీ చేసుకోవచ్చు కదా, ఇలా చెప్పకండి. చపాతీల బండ ఉంది, ఇలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇలా ప్లేట్ మీద చేయడం అలవాటైపోయింది, అందుకోసమే ఇలా అనమాట. పిండి చాలా సాఫ్ట్గా కలుపుకున్నాను కాబట్టి షేప్ అయితే అవుట్ అవుతుంది. లేదు నార్మల్గా మీరు రెగ్యులర్గా కలుపుకునే చపాతీ పిండిలాగా కలుపుకోవచ్చు. కొంచెం గట్టిగా కలుపుకున్నా కూడా మనం కొంచెం ఎక్కువసేపు అంటే కొంచెం ప్రెషర్ ఇచ్చి దాన్ని చపాతీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనకే కాదు పిల్లలు కూడా ఈ చపాతీని తినేటప్పుడు చపాతీ పూరి ఇలాంటివి బాగా తింటారు కదా. పూరి అయితే నేను అస్సలు చేయను ఇంట్లో. పిల్లలు కూడా బీట్రూట్ ఇలాంటివి తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే బీట్రూట్తో పాటు ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసి బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ మట్టి పెనం ఉంటుంది కదా, ఇది ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను. చాలామంది వీడియోస్లో చూశాను ఈ మట్టి పెనం తొందరగా పగిలిపోతుంది, ఆన్ చేయగానే పగిలిపోతుంది, దేనికి యూజ్ అవ్వదు అని, దోశలు వేసుకున్నాము రాలేదు అని. అసలు ఈ పెనం మీద దోశలు ఎలా వస్తాయి చెప్పండి. చపాతీకి ఆమ్లెట్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే చపాతీ చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను చపాతీ, మ్యాక్సిమం దీని మీదే చేస్తాను. కాల్చేటప్పుడు వచ్చే మట్టి ఫ్లేవర్ చపాతీల్లో మిక్స్ అయ్యి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను కోకోనట్ ఆయిల్తో అయితే ఫ్రై చేసుకున్నాను, చపాతీ వేయించుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి టమాటో కాకరకాయ కర్రీ ఇంకా బెండకాయ కర్రీతో తిన్నాను. మంచి రైతా ఉంటుంది కదా, ప్లెయిన్ రైతా లేదంటే ఆనియన్ రైతా, కొంచెం పెప్పర్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, బాగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. బీట్రూట్ ఫ్లేవర్ అయితే అస్సలు తెలియదు. ఈవినింగ్కి కూడా ఈరోజు గ్రీన్ టీనే తాగాను. రెగ్యులర్గా గ్రీన్ టీ అని కాదు, కానీ కొంచెం ఈజీగా అయిపోతుంది, కెటిల్లో వేసి పెడితే వెంటనే దానిపైన చేసుకుంటుందని చెప్పేసి ఈజీ ఉంటుందని చెప్పేసి నేను గ్రీన్ టీ చేసుకున్నాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి క్యారెట్ రైతా ప్రిపేర్ చేసుకున్నాను. క్యారెట్ రైతా చాలా ఈజీ, దీనికోసం ఒక రెసిపీ లాగా చూపించడం కన్నా అన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతుందని చెప్పడం చాలా ఈజీ. నేనైతే కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్సే పెరుగు తీసుకున్నాను. వీటిని ఈ సాల్ట్ పెప్పర్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ క్యారెట్ ఇందులో వేసుకొని కలుపుకోవడమే. ఈ క్యారెట్ ప్లేస్లో బీట్రూట్ కానీ లేదంటే మీరు తినగలిగితే బీట్రూట్ లేకపోతే కీరా, ఇవన్నీ కాకుండా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి కూడా నేను మొన్న చూపించాను కదా, అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి కొంచెం పెరుగులో సీజనింగ్ లాగా చేసుకొని తినొచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ ఏంటంటే ఇలా పెరుగులో క్యారెట్ కలుపుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటే
దీంతో పాటుగా కొంచెం సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఒక స్వీట్ ఫీలింగ్ అయితే వస్తుంది. దీనికి అయితే నేను ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. థిక్గా ఉంది కదా, అందుకోసమని ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను. చూడండి ఎంత మంచిగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ అనిపించినప్పుడు ఇలా తినొచ్చు. దీంట్లో కొంచెం సినమన్ పౌడర్ వేసుకోండి, దాల్చిన చెక్క పొడి, చాలా బాగుంటుంది. అచ్చం స్వీట్ తిన్నట్లుగానే ఉంటుంది. నేను కొంచెం తిన్న తర్వాత లాస్ట్లో దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. డే 20 అయితే ఇలా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే తిన్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.